ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత జరగబోయేది తెలిస్తే మీరు షాక్ అవుతారు। అయితే మార్చి 13వ తేదీ గురువారం రోజు మిథున రాశి వారి యొక్క జీవితంలో మధ్యాహ్నం 2:30 శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। తర్వాత ఏం జరగబోతోంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి। మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు, ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు, అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు, సిస్టమాటిక్ గా ఉంటారు, క్రమశిక్షణకు సమయపాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు, అలాగే మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు, అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో వీరు తెలియజేస్తారు, భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు, సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది। ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025వ సంవత్సరం మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి చూస్తే మధ్యాహ్నం 2:30 తర్వాత ఊహించని కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఉద్యోగరీత్యా కొన్ని సవాళ్లైతే మీరు ఎదుర్కోబోతున్నారు, మీరు చెయ్యని ఒక పొరపాటుకు నింద భరించాల్సి వస్తుంది। ఇది మీకు చాలా ఆశ్చర్యంతో పాటు చాలా నిరాశ నిస్పృహలను కలిగించేటటువంటి అంశం అయినప్పటికీ మీరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి, అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులు మీకు ఈ సమయంలో మద్దతుగా నిలుస్తారు। మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు ఎవరు, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఎవరు అనే విషయం ఈ యొక్క సంఘటన ద్వారా మీకు అర్థమైపోతుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ రంగంలోని వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు, అలాగే ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని లోన్ల కోసం డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారు। అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈ రోజు దినఫలాల్లో మీకు లభించబోతుంది। అంటే ఒక సమస్యకు పరిష్కారం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు, అటువంటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మిథున రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి। అలాగే చాలా రోజుల నుండి మీరు ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం కూడా మీకు దొరకబోతుందని చెప్పుకోవాలి। అలాగే మిథున రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి, ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది। అలాగే ఈ రోజు ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే చాలా కాలంగా బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఈ రోజు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వసూలు కాని డబ్బులు కూడా వసూలవుతాయి, నూతన వ్యక్తులతో పరిచయం కూడా మీకు ఉండొచ్చు, వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కీలకమైన పాత్ర పోషించబోతున్నారని చెప్పుకోవాలి। అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి, హనుమాన్ చాలీసా పఠించండి, శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే గోమాత సంరక్షణకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి, మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।